Hi, hello, welcome boys and girls, man and woman. Welcome to Ash Reviews. టుడే ఈరోజు మనం ఫార్ములా 1 మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫార్ములా 1 ఇంగ్లీష్ హాలీవుడ్ మూవీ, కానీ తెలుగు హిందీ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ చేశారు. సో రీసెంట్గా చూడడం జరిగింది. ఈ సినిమాని ఎరెన్ క్రూగర్, జోసెఫ్ కొజిన్స్కీ రాశారు. డైరెక్ట్ చేసింది జోసెఫ్ కొజిన్స్కీ హాలీవుడ్ మూవీస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది. టాప్ గన్ మేవరిక్ డైరెక్టర్ అతను. సో ఫార్ములా 1 అసలు వన్ వర్డ్ రివ్యూ చెప్పాలంటే అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ అండి. థియేటర్లో, ఐమాక్స్ స్క్రీన్లో, బిగ్ స్క్రీన్లో, కార్ రేసింగ్ యాక్షన్ ఫిలిం లవర్స్కి ఇది ఒక ఫీస్ట్ లాంటిది. చాలా బ్యూటిఫుల్, ఎక్సలెంట్ మూవీ. ఇంకా దీనికంటే ఎక్కువ చెప్పలేను వన్ వర్డ్ రివ్యూ, ఎందుకంటే ఇంకా చెప్పాలి అంటే ఇట్ విల్ గో ఇన్ టు స్పాయిలర్స్. నౌ స్పాయిలర్ రివ్యూ స్టార్ట్ అవుతుంది. సో స్పాయిలర్ రివ్యూకి వచ్చేసరికి ఫార్ములా 1 స్టోరీ ఒక పాత రేస్ కార్ డ్రైవర్, అంటే ఒకప్పుడు ఫార్ములా 1 రేస్ టాప్ రేసెస్లో పాల్గొనే ఒక రేస్ కార్ డ్రైవర్ని మళ్ళీ అతని ఫ్రెండ్ ఫార్ములా 1కి తీసుకొచ్చి అతని ఫ్రెండ్ నడిపిస్తున్న టీంని మళ్ళీ గెలిపించడానికి అతన్ని తీసుకొస్తాడు అనమాట. ఆల్రెడీ ఆ టీంలో ఒక రుకీ డ్రైవర్, అంటే అప్పుడే ఫార్ములా 1 రేస్లోకి, టోర్నమెంట్లోకి ఎంటర్ అయిన ఒక డ్రైవర్ ఉంటాడు. సో వీళ్ళు ఈ జనరేషన్ 3 decades గ్యాప్ ఉన్న జనరేషన్ ఇద్దరు టీం మెంబర్స్ టీం లాగా పనిచేస్తూ ఆ టీంని, ఆ రేస్ టీంని ఎలా ఫార్ములా 1 సీజన్లో గెలిచారు, తీసుకొచ్చారు, మ్యాప్ మీద పెట్టారు అన్నదే స్టోరీ. సో ఇది ప్లాట్ చాలా సింపుల్ ఉంటుంది. బట్ ప్లాట్ కన్నా క్యారెక్టర్స్, యాక్షన్ సీన్స్ అంటే రేస్ ట్రాక్ సీన్స్, ఇవి ఇట్ విల్ బ్లో యువర్ మైండ్. లిటరల్లీ నా మైండ్ అయితే గూస్ బంప్స్ వచ్చాయి రేస్ ట్రాక్ సీన్స్తోని. అసలు ఇంకా ఎస్పెషల్లీ ప్రతి రేస్, అంటే ఇప్పుడు సినిమా మొత్తం రేస్ ఆఫ్టర్ రేస్ ఫార్ములా 1 సీజన్లో మొత్తం 24 రేసెస్ ఉంటాయి అన్నమాట. సో మనకు స్టోరీ వచ్చేసి 9 రేసెస్ మాత్రమే చూపిస్తారు. అక్కడనే బ్రాడ్ పిట్ క్యారెక్టర్ ఎంటర్ అవుతాడు అనమాట. సన్నీ హేస్ అతని పేరు. అతను ఎంటర్ అవుతాడు. 9 రేసెస్లో ఆ టీంని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తారు అనమాట. సో ఆ 9 రేసెస్ మనకు చూపిస్తారు. సో ఆబ్వియస్లీ స్క్రీన్ ప్లే మొత్తం ఆ 9 రేసెస్ మొత్తం చూపిస్తారు అనమాట. దానికంటే ముందు ఎస్టాబ్లిష్మెంట్, సన్నీ హేస్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఒక రేస్ ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ ట్రాక్లో ఆ రేస్ అది కూడా కంప్లీట్లీ సినిమా 2 hours 35 minutes ఉంటే మీకు ఏం లేదన్నా 1 hour 50 minutes దాకా రేస్ సీక్వెన్సెసే ఉంటాయి. సో అది కూడా మనకు బోర్ కొట్టకుండా మనకు ఎక్సైటింగ్గా, ఎంగేజింగ్గా ప్రజెంట్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి జోసెఫ్ కొజిన్స్కీ. అండ్ ఎడిటర్ స్టీఫెన్ మిరో ఎడిటర్ అతను. అసలు ఎక్సలెంట్. అసలు నాకు తెలిసి సినిమాటోగ్రఫర్ షూట్ చేసిన ప్రతి షాట్ని, రష్లో ఉన్న ప్రతి షాట్ని ఈ సమ్వేర్ అలాంగ్ హీ యూజ్డ్ ఇట్ అనమాట. అంత బ్యూటిఫుల్ ఎడిటింగ్. దానికి తోడు హ్యాన్స్ జిమ్మర్ గారి మ్యూజిక్. హ్యాన్స్ జిమ్మర్ గారు నాకు తెలిసి ఉంటుంది చాలామంది ఫ్యాన్స్కి. అసలు అతను మ్యూజిక్ ఎంత బ్రిలియంట్ ఉంటుందంటే రేస్ ట్రాక్లో ఇట్స్ నాయిజీ బట్ వెరీ రివేటింగ్, మనని కట్టిపడేస్తుంది. చాలా రోజుల తర్వాత థియేటర్లో ఒక్క ఆడియన్స్ మెంబర్ కూడా ఫోన్ కానీ తల తిప్పడం కానీ చూడలేదు. 2.5 hours, ఎస్పెషల్లీ ఇంటర్వెల్ వరకు. మన ఇండియన్ సినిమా సెట్టింగ్లో ఇంటర్వెల్ ఉంటుంది కాబట్టి 1.5 hour ఫస్ట్ హాఫ్ ఉంటుంది అనమాట. అక్కడి వరకు అసలు ఎవ్వరు తలకాయ తిప్పుడు కానీ ఫోన్ చూడలేదు. అంత గ్రిప్పింగ్ ఉంది సినిమా, అంత ఎమోషనల్గా కట్టిపడేసింది సినిమా. సో ఎమోషన్ పరంగా చూసుకుంటే ఇట్స్ మెంటర్ అండ్ స్టూడెంట్ రిలేషన్షిప్ అనమాట. సో అంటే ఇట్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇంకా సబ్ లెవెల్లో ఫాదర్ అండ్ సన్ అని కూడా అనుకోవచ్చు. అంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అప్పుడే స్టార్ట్ చేస్తున్న రుకీకి అతని వాల్యూస్, అతని పద్ధతులు, అతని ఎక్స్పీరియన్స్, అంటే సబ్జెక్ట్, అంటే రేస్లో ఉన్న టెక్నిక్స్ అవన్నీ అతనికి పాస్ చేయడం. సో ఈ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో చాలా ఏదో ఇంకా వచ్చుడు రావడంతో అన్నీ ఇట్లా జరగాలి, చాలా ఈగో ఇష్యూస్ వస్తాయి, చాలా జనరేషనల్ గ్యాప్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళేమో మన యంగ్ జనరేషన్ కిడ్ ఏమో
సెలబ్రిటీ స్టేటస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు మోర్ దెన్ రేస్ మీద ఉన్న సబ్జెక్ట్ మీద ఉన్న దానికన్నా సెలబ్రిటీ స్టేటస్ అంటే అదే మీడియాకి పోజ్ ఇవ్వడం కానీ ఫాలోవర్స్ పెంచుకోవడం కానీ ఆల్ దీస్ థింగ్స్. ఈ మన ఓల్డ్ గా ఏమో హీ కంప్లీట్లీ రేస్ మీదే కాన్సన్ట్రేట్స్, మిగతా అంతా నాయిస్ అని చెప్పి అట్లా అని చెప్పి కంప్లీట్గా ఇతను కూడా నెగిటివ్ లేకుండా ఉన్నాడు. ఇతనిలో కూడా మైనస్లు ఉంటాయి, ఇతనిలో కూడా మైనస్లు ఉంటాయి. ఈ రెండు వీళ్ళిద్దరూ ఒకరినొకరిని అర్థం చేసుకొని టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళిద్దరు టీమ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళ టీమ్ని హోల్ రేస్ టీమ్ని ఎలా గెలిపిస్తారు. సూపర్ అసలు. జోసెఫ్ కొజిన్స్కీ గారు ప్రీవియస్ టాప్ గన్ మేవరిక్లో కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ ఎమోషనల్ లైనే ఉంటుంది సేమ్, బట్ దానికి దీనికి చాలా తేడా ఉంది. లిటరల్లీ వర్క్ అయింది సినిమాలో, ఎమోషన్ వర్క్ అయింది. ఇట్ హిట్స్ యూ బేసికలీ. సో చాలా ఇంకా సినిమాటోగ్రఫీ అయితే నాకైతే అసలు ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు మైండ్ బ్లో. అసలు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాట్ తీసుకుంటా. సన్నీ హేస్ డేటోనా రేస్ గెలుస్తాడు అనమాట. డేటోనా రేస్ గెలిచినప్పుడు కార్ ఇట్లా వెళ్తూ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో ఫైర్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. ఆ షాట్ ఎంత బ్యూటిఫుల్, అది రియలిస్టిక్. మళ్ళీ దాంట్లో టెక్నాలజీ విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఏం కనిపించవు, మనకు అర్థమవుతుంది దట్ రియల్. అది చూస్తూ ఉంటేనే మనకు అర్థమవుతుంది అది రియల్ అని చెప్పి. సో అట్లాంటి షార్ట్స్ మళ్ళీ లాస్ట్లో కూడా ఫైర్ వర్క్స్తో వస్తుంది, అది కూడా ఎక్సలెంట్. ఇంకా రేస్ ట్రాక్ల మీద ఒక షాట్ ఉంటుందండి. కారు ఒక 300-400 km/h 400 km/h స్పీడ్గా వెళ్తున్న కారు, అది క్యాప్చర్ చేయడం మస్తు కష్టం. అలాంటిది క్యాప్చర్ చేయడమే కాకుండా స్లో మోషన్ ఎఫెక్ట్స్తోని కార్ మీద కెమెరా పెట్టి ప్యాన్ చేయడం, షేక్ అవ్వకుండా ప్యాన్ చేయడం, ఇలాంటివన్నీ కొత్త టెక్నాలజీ, కొత్త ఎక్విప్మెంట్ గేర్ యాపిల్ వాళ్ళు ఇంకా పానావిజన్ వాళ్ళు, వీళ్ళు ఐమాక్స్ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి దే ఇన్వెంటెడ్ టూల్స్ టు క్యాప్చర్ దిస్ మూవీ. సో ఆ విషయంలో హ్యాట్స్ ఆఫ్ సినిమాటోగ్రఫర్ కానీ, హోల్ డిపార్ట్మెంట్ యాపిల్ ప్రొడక్షన్ టీమ్ కానీ, స్టంట్ కోఆర్డినేటర్, స్టంట్ వాళ్ళైతే అసలు అమేజింగ్ అండి. ఈ సినిమాలో అంత రియలిస్టిక్గా ఏ ఒక్కటి కూడా విజువల్ ఎఫెక్ట్స్ టైప్ ఉండదు. రేసింగ్ అంటే యాక్సిడెంట్లు జరుగుతాయి, యాక్సిడెంట్ దాన్ని కూడా వాళ్ళు రియలిస్టిక్గా చూపించడం అసలు క్రేజీ. ఇంకా చాలా టెక్నికల్ డీటెయిల్ టర్మ్స్ ఉన్నాయి లోపలికి వెళ్తా. అంటే రేస్ ఫార్ములా 1 రేస్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు, బట్ తెలియకపోయినా మనకు ఆ ఎమోషన్ని వాళ్ళు ఏం చేస్తారో అర్థమయ్యేటట్టు స్క్రీన్ ప్లేలో వాళ్ళు జాగ్రత్త పడి దే మేడ్ ఇట్ సో దట్ ఎవ్రీ లేమెన్ కెన్ అండర్స్టాండ్. అంటే రేస్ గురించి తెలియని లేమెన్ కూడా అది సినిమాలో ఉన్న ఎమోషన్ కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు జాగ్రత్త పడ్డారు. దానికి మనకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పర్ఫార్మెన్స్ వైజ్గా బ్రాడ్ పిట్ ఆబ్వియస్లీ హీఈస్ వెరీ ఆస్కర్ విన్నింగ్ యాక్టర్. అతనే జాషువా పియర్స్ డేమన్, అతను యాక్టింగ్ చేసిన కొత్త అతను ఎక్సలెంట్. అతను హ్యావియర్ బర్డెమ్, హీ ఈజ్ ఆల్సో వెరీ ఫైన్ యాక్టర్. దెన్ కెర్రీ కాండన్ అని కేట్ అనే క్యారెక్టర్, టెక్నికల్ టీమ్ డైరెక్టర్, ఉమెన్ దాని మీద కూడా ఒక చిన్న సబ్ థీమ్ ఉంది, అది కూడా ఎక్సలెంట్ థీమ్ లాస్ట్లో. అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్తో వచ్చే థీమ్ కానీ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా బ్రాడ్ పిట్, ఆబ్వియస్లీ బ్రాడ్ పిట్ మెయిన్ లీడ్ కాబట్టి అతను స్టాండ్ అవుట్ అయ్యిండు, అతని మీదనే కథ నడుస్తుంది. సో ఇంకా చాలా మైన్యూట్ డీటెయిల్స్ గురించి చెప్పాలని ఉంది. అది చెప్తే సినిమాలో మీరు చూసేటప్పుడు ఫ్లేవర్ మిస్ అవుతుందేమో అని నేను చెప్పట్లేదు, బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఇంక్లూడింగ్ సౌండ్ డిజైన్, కెమెరా వర్క్, మ్యూజిక్, పర్ఫార్మెన్స్ వైజ్, డైరెక్షన్ వైజ్, కాస్ట్యూమ్ వైజ్, ఎవ్రీ డిపార్ట్మెంట్ అన్నీ సూపర్ ఫెంటాస్టిక్గా పనిచేసాయి. ఇలాంటి సినిమా మనం ఇండియన్ సినిమా తీయాలి అంటే ఇంకెన్ని నిలబడుతుందో నాకు తెలియదు. అంత రియలిస్టిక్గా, అంత ఆనెస్ట్గా, అంత టు ద మెటీరియల్ స్టిక్ అయ్యి తీయడం అనేది వెరీ డేరింగ్ స్టెప్. ఇది ఒరిజినల్ మూవీకి $200 million బడ్జెట్ ఇచ్చడం యాపిల్ వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లెజెండరీ పిక్చర్స్ ఇంకా సబ్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రొడక్షన్ కంపెనీస్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ మూవీ లిటరల్లీ సేవ్డ్ వరల్డ్ సినిమా. థ్యాంక్ యూ. మరొక మూవీ రివ్యూ ఎపిసోడ్ కోసం మళ్ళీ చూడండి యాష్ రివ్యూ. థ్యాంక్ యూ.